మేషరాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి వ్యయస్థాన స్థిత రవి జన్మరాశి సంచారం అనేటువంటిది ఈ వారంలోనే ప్రారంభమైనది. వ్యయస్థానమందు ఎక్కువ గ్రహాలు సంచరిస్తూ ఉండడం కూడా గోచారవశాత్తు అంత అనుకూలమైనటువంటి గ్రహస్థితి కాదు. అయితే ఈ వారంలో ప్రత్యేకించి మేషరాశి వారికి గురుబలం అనేటువంటిది కనబడుతూ ఉన్నది. అలాగే చంద్రుని యొక్క బలం కూడా ఈ వారంలో ప్రధానంగా గోచరిస్తూ ఉన్నది. గురుచంద్రుల యొక్క అనుకూలతతోటి ఈ వారం మేషరాశి వారికి ముందుకు సాగుతుంది. ఈ రెండు గ్రహాల యొక్క ఆనుకూల్యత వల్ల ఆరోగ్య పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు చాలా అభివృద్ధిగా ముందుకు సాగుతూ ఉంటాయి. అయితే వ్యయస్థాన స్థిత గ్రహాలు ఏవైతే ఉన్నాయో 12వ స్థానమందు ఉన్నటువంటి శుక్రుడు, 12వ స్థానమందు బుధుడు, శనేశ్వరుడు, రాహు యొక్క గ్రహాల యొక్క స్థితిగతులు కొంత వ్యయ ప్రయాసలకు లోను చేయడానికి, శరీరాన్ని ఎక్కువగా కష్టపెట్టడానికి, ప్రయాణాలు అధికంగా చేయడానికి అవకాశాన్ని కల్పిస్తాయి. దీనితో పాటుగా జన్మరాశి స్థిత రవి దేహార్తిచ్చత్త సంతాప కాలాతిక్రమ భోజనం అన్నది శాస్త్రం. ప్రత్యేకించి ఈ వారంలో మేషరాశి వారు కాలాన్ని అతిక్రమించి భోజనం చేస్తారు. అనగా వేళకి తినకపోవడము, వేళకి నిద్రపోకపోవడము ఇటువంటివి ఎక్కువగా ఈ వారంలో కనబడుతూ ఉంటాయి. దానితో పాటుగా శారీరక అలసట, ఎక్కువగా శరీరం అలసిపోతూ ఉండేటువంటి పరిస్థితులు కూడా ఈ వారంలో ప్రత్యేకించి చూడవచ్చును. అనగా ఈ కింద పని చేసేటువంటి వారు ఎవరూ లేక ప్రతి చిన్న పనిని కూడా మీకు మీరుగా చేసుకుంటూ ఉండడం అనేటువంటిది ప్రత్యేకించి కనబడుతూ ఉన్నది. అంతేగాక మేషరాశి వారికి ఈ వారంలో ఉద్యోగపరమైనటువంటి విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి. అనగా స్థాన చలనానికి సంబంధించినటువంటి విషయాలు లేదా ఉద్యోగం పని వేళల్లో మార్పులు జరగడానికి కూడా ఈ వారంలో అవకాశాలు ఉండబోతూ ఉన్నాయి. అలాగే ప్రత్యేకించి ఇందాక చెప్పుకున్నట్టు ఆర్థిక పరమైనటువంటి విషయాలు కానీ, ఆరోగ్యపరమైనటువంటి విషయాలు కానీ, ఇక్కడ కొంత శారీరక అలసట కనబడినా కూడా బడలిక అనేటువంటిదే మనకి కనబడుతుంది తప్పితే అనారోగ్య సమస్యలు ఏమీ రావు. అంతేగాక కొంత ఖర్చు అధికంగా ఉంటుంది. ఎంత ఖర్చు ఉన్నప్పటికీ ఆ ఖర్చుకు తగ్గ ఆదాయాన్ని కూడా సంపాదించుకోగలుగుతూ ఉంటారు మేషరాశి వారు. కుటుంబపరమైనటువంటి విషయాలు కొంత మిశ్రమంగా ఉన్నాయి. అనగా కుటుంబ సభ్యులతోటి గడిపేటువంటి సమయం తక్కువగా ఉండడము, లేదా ఉద్యోగ పరంగా, వ్యాపార పరంగా వేరే ప్రాంతాలకు వెళుతూ ఉండడం ఇత్యాదులు ఈ వారంలో ప్రత్యేకించి చూడవచ్చును. ఈ రాశికి సంబంధించినటువంటి వ్యాపారస్తులకి ఈ వారం మిశ్రమమైనటువంటి ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. విద్యార్థులకి కాలం మిశ్రమంగా ఉంటుంది. మేషరాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై అమ్మవారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం, ముఖ్యంగా దేవీ ఖడ్గమాల స్తోత్ర పఠనము, మహాలక్ష్మి సంబంధించినటువంటి ఆరాధన స్తోత్రాలు ఇటువంటి పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము లేత పసుపు రంగు.